నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్స్ అంశం డెడ్ జోన్, మరణ ప్రాంతం. అసలు ఒక ప్రాంతాన్ని మరణ ప్రాంతంగా ఎప్పుడు పిలుస్తారు, ఎందుకు పిలుస్తారు? మరణ ప్రాంతం డెడ్ జోన్ అంటే అన్నీ అక్కడ చచ్చిపోతున్నాయి కాబట్టి డెడ్ జోన్ అంటున్నారా? అన్నీ చచ్చిపోవడానికి కారణం ఆ ప్రాంతం అవుతోంది కాబట్టి దాన్ని డెడ్ జోన్ అంటున్నారా? నీటి మీద పెరిగే నాచుకి ఈ డెడ్ జోన్కి ఏమన్నా సంబంధం ఉందా? ప్రకృతి పరంగా సంభవించే భారీ వర్షపాతానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? మనిషి చేసే వ్యవసాయం, ఆ వ్యవసాయంలో భాగమైన ఎరువుల యొక్క ఉపయోగం, ఫర్టిలైజర్స్ యొక్క యూసేజ్, దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? అసలు డెడ్ జోన్ అనేది వార్తల్లోకి ఎందుకు వచ్చింది? ఈ డెడ్ జోన్ ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తుందా? డెడ్ జోన్ వల్ల మనిషికి, పర్యావరణ వ్యవస్థకి సంబంధించి ఏదైతే ఒక లింక్ ఉందో అది నాశనం అవుతోందా? మెరైన్ ఎకానమీకి సంబంధించి ఇది అన్న ఒక భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారవచ్చా? అసలు ఆ నుంచి ఆహా దాకా డెడ్ జోన్కి సంబంధించిన పూర్తి సమాచారం మన ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, లెట్ మీ టెల్ యూ ఫ్యూ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏపీడిఎస్సి యొక్క 16,347 భారీ వేకెన్సీల నోటిఫికేషన్ అందరికీ విదితమే అయి ఉంటుంది. దానికి సంబంధించి ఒకవేళ మీరు ప్రిపరేషన్ కొనసాగించాలి అని అనుకుంటే కనుక నేను చెప్పేది పూర్తిగా వినండి. బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, అలానే సోషల్ స్టడీస్, ఈ 4 సబ్జెక్టులకి సంబంధించి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ సిరీస్లో భాగంగా ఈ 4 సబ్జెక్టులకి సంబంధించి ఆంగ్ల మాధ్యమంలో అంటే ఇంగ్లీష్ మీడియంలో మీకు అప్టేక్ జాబ్స్ కోర్సును ప్రొవైడ్ చేస్తుంది. అలానే పెడగాజీ, చైల్డ్ డెవలప్మెంట్ అంటే శిశు వికాసం, అలానే విద్యా దృక్పథాలు అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఇది మీకు తెలుగు మాధ్యమం అంటే తెలుగు మీడియంలో ప్రొవైడ్ చేస్తుంది అప్టేక్ జాబ్స్. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే గవర్నమెంట్ టీచర్ అవ్వాలి అన్నది మీకు అలా అయితే అప్టేక్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్న ఈ కోర్సెస్ని వెంటనే పర్చేస్ చేయండి. మీకు మీ ప్రిపరేషన్లో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మీరు అనుకున్న కళను సాకారం చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ని ఇన్స్టాల్ చేసి కోర్సుని పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా సందేహాలు ఉంటే కనుక 9133449696 నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. కేవలం ఏపీడిఎస్సికి సంబంధించి మట్టుకే కాదు, ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి, అలానే టీజీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి కూడా ఫుల్ కోర్సెస్ అండ్ దట్ టు సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ అలాంగ్ విత్ గ్రాండ్ టెస్ట్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా మామూలు ఫుల్ కోర్స్తో ఇంటిగ్రేట్ చేసి ప్రొవైడ్ చేస్తోంది అప్టేక్ జాబ్స్. ఈ విధంగా సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్, గ్రాండ్ టెస్ట్లు ప్రొవైడ్ చేసి దానికి వీడియో ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ యాప్ ఇన్ బోత్ ద తెలుగు స్పీకింగ్ స్టేట్స్ ఈజ్ అప్టేక్ జాబ్స్. అలానే అది ఫుల్ కోర్స్తో ఇంటిగ్రేట్ చేసి ఇచ్చే మొదటి యాప్ కూడా అప్టేక్ జాబ్సే. మేము చెప్పేది మీకు నమ్మకం కుదరకపోయినట్లయితే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, లేదు ఇందాక నేను చెప్పిన నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. ఏది ఏమైనా సరే, లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్, డెడ్ జోన్, మరణ ప్రాంతం. అసలు డెడ్ జోన్ అనే అంశం గురించి చర్చ ఎందుకు వచ్చింది, దాని వెనక ఉన్న నేపథ్యం ఏంటి? నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది అమెరికా దేశానికి సంబంధించిన ఒక సంస్థ. నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ఈ సంస్థ ఫోర్కాస్ట్ చేస్తుంది, అంటే అంచనా వేస్తుంది. ఏమని? అబోవ్ యావరేజ్ సమ్మర్ డెడ్ జోన్ ఏదైతే ఉందో గల్ఫ్ ఆఫ్ మెక్సికో, అది దగ్గరగా ఇంత ప్రాంతాన్ని కవర్ చేస్తుంది అని. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనందరికీ కూడా బంగాళాఖాతం తెలుసు. బంగాళాఖాతం ఇంగ్లీష్లో బే ఆఫ్ బెంగాల్ అని పిలుస్తారు. సో బే అంటే ఏంటి? 3 వైపుల నేల ఉండి ఒకవైపు సముద్రం ఉంటే దానిని బే అంటారు. మామూలుగా 3 వైపు సముద్రం ఉండి లేదు నీరు ఉండి 3 sides వాటర్ ఉండి 1 side ల్యాండ్ ఉంటే మనం దాన్ని పెనిన్సులా, ద్వీపకల్పం అంటాం. ఎగ్జాక్ట్లీ దానికి ఉల్టా 3 sides నేల ఉండి 3 sides ల్యాండ్ ఉండి 1 side వాటర్ ఉంటే దానిని బే అంటారు. ఆ బే ఒకవేళ చిన్నగా ఉంటే దానిని గల్ఫ్ అంటారు. అలానే గల్ఫ్ కొంచెం క్లోజ్డ్గా ఉంటుంది, ఇక్కడ మీరు మ్యాప్లో కూడా గమనించవచ్చు. సో 3 sides ల్యాండ్ ఉంది, 1 side వాటర్ ఉంది, అండ్ దాని యొక్క ఓపెనింగ్ కూడా కొంచెం తక్కువగా ఉంది. వేరాజ్ బే యొక్క ఓపెనింగ్ కొంచెం వెడల్పుగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే బే కన్నా చిన్నది గల్ఫ్ అని. అట్లా మెక్సికో దేశం దగ్గర ఏదైతే గల్ఫ్ ఉందో దాన్ని గల్ఫ్ ఆఫ్ మెక్సికో అంటారు. ఈ ప్రాంతంలోనే ఈ డెడ్ జోన్ యొక్క ఏర్పాటు జరుగుతోంది. అండ్ డెడ్ జోన్ చాలా పెద్దదిగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పి ఈ సంస్థ చెప్పడం వల్ల డెడ్ జోన్కి సంబంధించిన చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అండ్ ఇదేమి కొత్త కాదు, బట్ స్టిల్
కన్సిడరింగ్ ద ప్రామినెన్స్ భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా సంభవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి దీని గురించి తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. అసలు ముందుగా డెడ్ జోన్, మరణ ప్రాంతం అంటే ఏమిటి? ఈ డెడ్ జోన్ బేసిక్గా కొన్నిసార్లు హిపోక్సియా అనే కండిషన్ కూడా రిఫర్ చేస్తూ ఉంటుంది. హిపోక్సియా లేదా హైపోక్సియా అంటే ఏంటి? ఆక్సిజన్ యొక్క తక్కువ క్వాంటిటీ అని అర్థం అనమాట. ఇట్ రిఫర్స్ టు లో ఆక్సిజన్ ఏరియాస్ ఇన్ ద వరల్డ్స్ లేక్స్ అండ్ ఓషన్స్. ప్రపంచంలో ఉన్న ఏ నీటి వనరు అయినా అవ్వచ్చు. అది ఒక లేక్ అయి ఉండొచ్చు, అది ఒక పాండ్ అయి ఉండొచ్చు, అది ఒక రివర్ అయి ఉండొచ్చు, అది ఒక సీ అయి ఉండొచ్చు, అది ఒక ఓషన్ అయి ఉండొచ్చు. కానీ మోస్ట్లీ ఈ డెడ్ జోన్ అనేది ఒక రివర్లో ఏర్పడే అవకాశం చాలా అంటే చాలా తక్కువ. దానికి గల కారణం నదిలో ఎల్లప్పుడూ కూడా వర్షం ప్రవహిస్తూ ఉంటుంది. సో వాటర్ మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ డెడ్ జోన్ అనేది క్రియేట్ చేయడం కొంచెం కష్టం, క్రియేట్ అవ్వడం కొంచెం కష్టం. వెరాజ్ లేక్ అంటే ఏవైతే సరస్సులు ఉంటాయో, లేక్స్ కానీ, పాండ్స్ కానీ, చెరువులు కానీ, అలానే ఇటు సముద్రాలు కానీ, మహాసముద్రాలు, సీస్ అండ్ ఓషన్స్, ఈవెన్ అక్కడ కూడా వాటర్ మూవ్మెంట్ ఉన్నా మనం డీప్ వాటర్స్ వైపు లేదు ఇంజన్లుగా గమనిస్తే గనక దాని యొక్క మూమెంట్ కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉండదు. అంటే ఒకవైపు నుంచే ఇలా మూమెంట్ ఉండదు. అది మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఇలా స్టేబుల్గానే ఉంటుంది. ఓషన్ కరెంట్స్ అన్లెస్ అంటే ఓషన్ కరెంట్స్ రాకపోతే తప్పిస్తే. సో ఎక్కడైతే నీటిలో ఆక్సిజన్ యొక్క లెవెల్ తక్కువగా ఉంటుందో, ఎక్కడైతే నీరు స్థిరత్వంతో ఎక్కువగా ఉంటుందో, స్టేబుల్గా ఉంటుందో, అలాంటి చోట్ల ఈ డెడ్ జోన్స్ మనకి ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ మీరు గమనించిన పిక్చర్స్ చూడొచ్చు. మీరు అనొచ్చు ఏంటిది, ఏదో పెయింట్ పూసినట్టుగా ఉంది కదా నీటి మీద అని. అది నీటి మీద పెయింట్ పూయలేదు, నీటి మీద నాచు ఫామ్ అయింది. అలా ఫామ్ అయితేనే ఒక డెడ్ జోన్ ఏర్పడుతుంది. బికాస్ మోస్ట్ ఆర్గానిజమ్స్ నీడ్ ఆక్సిజన్ టు లివ్. ఈ భూమి మీద ఎన్నైతే జీవచరాలు ఉన్నాయో అవి బ్రతకాలి అంటే వాటికి ప్రాణవాయువు కావాలి, అంటే ఆక్సిజన్ ఖచ్చితంగా కావాలి. ఫ్యూ ఆర్గానిజమ్స్ కెన్ సర్వైవ్ ఇన్ హైపాక్సిక్ కండిషన్స్. కొన్ని జీవులు అయితే తక్కువ ఆక్సిజన్ ఉన్నా సరే సమ్హౌ అడ్జస్ట్ అయిపోయి బ్రతకడం ప్రారంభిస్తాయి. కానీ అన్ని జీవులు అలా బ్రతకలేవు కదా. సో అట్లా ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే ఆక్సిజన్ చాలా తక్కువగా ఉందో ఆ ప్రాంతాన్ని డెడ్ జోన్ అంటారు. వై? లివింగ్ ఆర్గానిజం బ్రతకాలి అంటే దానికి ఆక్సిజన్ కావాలి. కానీ ఎక్కడైతే ఆక్సిజన్ తక్కువగా ఉందో అప్పుడు అది అక్కడ బ్రతకలేదు కాబట్టి అది అక్కడికి వెళ్తే చచ్చిపోతుంది. అలా ఎక్కువగా చేపలు లాంటివి వస్తే ఆబ్వియస్గా అవి చచ్చిపోతాయి కాబట్టి అప్పుడు అది ఒక డెడ్ జోన్ అవుతుంది. హైపాక్సిక్ జోన్స్ కెన్ అకర్ న్యాచురల్లీ. అవి సహజంగానే ఏర్పడతాయి. కానీ మనం ఉన్నాం చూసారా, ఈ భూమి మీద అత్యంత వినాశకారి అయిన ఈ మానవుడు చేసే కార్యకలాపాలు ఆ డెడ్ జోన్స్ యొక్క ఏర్పాటు మరింత ఎక్కువ స్థాయిలో అయ్యేలాగా చేస్తున్నాయి. కెన్ ఆల్సో లీడ్ టు ద క్రియేషన్ ఆఫ్ న్యూ డెడ్ జోన్స్ ఆర్ ద ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ వన్. సాధారణంగా ప్రకృతి పరంగానే ఈ హైపాక్సిక్ కండిషన్స్ ఉండొచ్చు. కానీ మనిషి చేసే కార్యకలాపాల వల్ల ఆల్రెడీ ఏర్పాటు అయిన యొక్క స్థాయి మరింతగా పెంచే అవకాశాలు మనిషి సృష్టిస్తాడు. లేదు తలుచుకుంటే ఒక కొత్త డెడ్ జోన్నే ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు డెడ్ జోన్ అంటే ఏంటో తెలిసింది. కానీ డెడ్ జోన్ ఎలా ఫామ్ అవుతుంది? A dead zone occurs as a result of eutrophication, which happens when a body of water is inundated with too many nutrients such as phosphorus and nitrogen. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది పెద్ద సముద్రము కాదు, ఒక చిన్న నది కూడా కాదు. సింపుల్ గమనిస్తే ఒక చిన్న గుంటలో నీళ్లు ఉన్నాయి, ఆ నీటిలో ఒక నాచులాగా పట్టేసింది, రైట్? ఎప్పుడైతే నీటిలో పోషకాలు అంటే న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయో, మరీ ముఖ్యంగా నత్రజని, నైట్రోజన్, అలానే భాస్వరం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయో అప్పుడు ఈ ఆల్గల్ బ్లూమ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అలా ఎప్పుడైతే నాచు అనేది ఎక్కువ స్థాయిలో పెరుగుతుందో దానినే యూట్రాఫికేషన్ అని అంటారు. నార్మల్ లెవెల్స్లో ఏమవుతుంది, an organism called cyanobacteria, which is also called as blue-green algae, feeds on these nutrients. But with too many nutrients, it can cause an overgrowth of algae in a short period of time, also called algae blooms. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దానికేమో మేకలు ఇచ్చావు, మేకలు ఏమో వందలుగా మందలుగా పెరిగిపోయాయి అని ఒక సినిమాలో ఈ మధ్య ఒక పాటలో ఒక లిరిక్ కూడా ఉంది. సో ఇన్ ద వెరీ సేమ్ వే మేకలు వందలుగా మందలుగా ఎందుకు పెరిగిపోయి ఉంటాయి? వాటికి ఆహారం ఎక్కువగా దొరుకుంటుంది అండ్ అవి సంతానోత్పత్తి కూడా ఎక్కువ స్థాయిలో చేసి ఉంటాయి, రిప్రొడక్షన్ కూడా ఎక్కువగా చేసి ఉంటాయి, బికాస్ ఆఫ్ విచ్ దేర్ ఆర్ మోర్ గోడ్స్. ఇన్ ద వెరీ సేమ్ వే ఇప్పుడు ఆల్గల్ ఏదైతే బ్లూమ్ జరుగుతుందో అది బేసిక్గా ఆల్గే, ఇట్స్ సైనోబాక్టీరియా, దాన్నే బ్లూ గ్రీన్ ఆల్గే అంటారు. దానికి న్యూట్రియంట్స్ ఎక్కువగా ఇస్తే అది బాగా పెరుగుతుంది, రైట్? ఇప్పుడు సింపుల్గా మీ దగ్గర ఆల్రెడీ బాగా డబ్బులు ఉన్నాయనుకోండి, మీరు ఎదగడానికి ఇంకా ఈజీ అవుతుంది కదా పరిస్థితి. ఎవరి దగ్గర అయితే ఫైనాన్షియల్ రిసోర్స్లో వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది ఎదగాలి అంటే. ఇన్ ద వెరీ సేమ్ వే ఆల్గే గ్రో అవ్వాలంటే దానికి న్యూట్రియంట్స్ కావాలి. సో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అది ఎక్కువగా గ్రో అయిపోతుంది. ఎక్కువగా గ్రో అయిపోతుంది కాబట్టి ఏదో పూలన్నీ ఒకసారి వికసిస్తే ఎంత అందంగా కనిపిస్తుందో అలా మొత్తం ఇది ఆ వాటర్ బాడీ లేయర్ మొత్తం కప్పేస్తుంది అనమాట. దాన్నే ఆల్గల్ బ్లూమ్ అంటారు. ఆ ఫినామినన్, ఆ దృగ్విషయం ఏదైతే ఉందో దానిని యూట్రాఫికేషన్ అంటారు. డెడ్ జోన్స్ ఫార్మ్ వెన్ ద ఆల్గే డై. నౌ వీఆర్ గెటింగ్ ఇన్ టు ద స్టోరీ.
ఇప్పటి వరకు మనం క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసాం, డెడ్ జోన్ అంటే ఏంటి అని ఒక ఎస్టాబ్లిష్ అయితే చేయగలిగాం. అసలు ఇప్పుడు డెడ్ జోన్ ఎలా ఏర్పడుతుంది అనే అంశానికి సంబంధించి మనం వివరాల్లోకి వెళ్తూ ఉన్నాం అనమాట. సో బేసిక్గా నీటిలో ఎప్పుడైతే న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయో అప్పుడు ఆల్గల్ బ్లూమ్ అనేది జరుగుతుంది. ఆల్గల్ బ్లూమ్ అనేది ఉండడం వల్ల వాటర్లో బేసిక్గా అది పెరగాలంటే అది కూడా ఆక్సిజన్ తీసుకుంటుంది కదా. అలా అయిపోయిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత అదే బ్రతకలేదు, బికాస్ దెర్ ఇస్ నో ఆక్సిజన్. సో దానివల్ల అక్కడ ఉన్న ఆల్గే చచ్చిపోతుంది. సో డెడ్ జోన్స్ ఫార్మ్ వెన్ ద ఆల్గే డై, సింక్ టు ద బాటమ్ అండ్ ఆర్ డీకంపోజ్ బై బ్యాక్టీరియా, a process that strips dissolved oxygen from the surrounding water. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఉదాహరణకి ఇక్కడ వాటర్లో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉన్నాయి అని అనుకుందాం. నేలలో మనం వ్యవసాయం చేస్తాం కదా, వ్యవసాయం చేసినప్పుడు మనం ఎరువులు వేస్తాం కదా, ఆ ఎరువులు వాటర్తో పాటు కలిసి సాయిల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రతిసారి కూడా అది సాయిల్లో ఉండదు. కొన్నిసార్లు సాయిల్ నుంచి అది వాష్ అవుట్ అయిపోతుంది, దానినే లీచింగ్ అంటారు. అది అట్లా లీచ్ అయిపోయి దగ్గరలో ఉన్న వాటర్ బాడీస్లోకి వెళ్ళిపోతుంది. అట్లా సముద్రం లేదు బిగ్గర్ వాటర్ బాడీ అవుతుంది, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత న్యూట్రియంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాచు ఒక లేయర్గా ఫామ్ చేస్తుంది. ఎప్పుడైతే నాచు చనిపోతుందో ఆబ్వియస్గా ఒక పాయింట్ ఆఫ్ టైం దానికి కూడా న్యూట్రియంట్స్ ఇంకా దక్కవు కదా. సో న్యూట్రియంట్స్ దక్కకపోతే ఆబ్వియస్లీ అది చచ్చిపోవడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు అది చచ్చిపోయిన తర్వాత అది కిందకి వెళ్తుంది. కిందకి వెళ్ళిన తర్వాత ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ సూక్ష్మజీవులు ఉన్నాయో అవి వాటిని డీకంపోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు ఆ మైక్రో ఆర్గానిజమ్స్ వాటిని డీకంపోజ్ చేయాలంటే వాటికి కూడా ఆక్సిజన్ కావాలి, బికాస్ డీకంపోజిషన్ జరగాలంటే ఆక్సిజన్ కావాలి కాబట్టి. సో అప్పుడు డీకంపోజ్ జరగాలంటే ఆక్సిజన్ అవ్వాలి, ఇది బ్రతకాలి అన్న ముందు ఆక్సిజన్ కావాలి, అది చచ్చిపోయిన తర్వాత మైక్రో ఆర్గానిజమ్స్ దాన్ని డీకంపోజ్ చేయాలన్న ఆక్సిజన్ కావాలి. సో ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ద డే ఒక హైపాక్సిక్ సినారియోని క్రియేట్ చేస్తుంది, అంటే ఆక్సిజన్ లేని కండిషన్ని తీసుకొస్తుంది. ఆక్సిజన్ అక్కడ లేనప్పుడు అక్కడ ఉండే చేపలు ఎలా బ్రతుకుతాయి, బికాస్ వాటికి కూడా బ్రతకాలంటే ఆక్సిజనే కదా కావాలి. సో ఆక్సిజన్ దక్కక అవి సఫకేట్ అయిపోతాయి, సఫకేట్ అయ్యి చివరికి అవి చచ్చిపోతాయి. అట్లా ఒకవైపు మొక్కలు చచ్చిపోయాయని చెప్పి వాటిని డీకంపోజ్ చేయడానికి మైక్రో ఆర్గానిజమ్స్ వాటి మీద యాక్ట్ చేయడానికి అవి ఆక్సిజన్ తీసేసుకుంటే అప్పుడు చేపలకు ఆక్సిజన్ దొరికి అవి కూడా చచ్చిపోతాయి. అన్నీ కూడా చచ్చిపోతూ ఉన్నాయి ఆ ప్రాంతంలో, అందుకే దాన్ని డెడ్ జోన్, మరణ ప్రాంతం అంటున్నారు. డెన్స్ ఆల్గల్ బ్లూమ్స్ ఆల్సో బ్లాక్ సన్లైట్ విచ్ ప్రివెంట్స్ అండర్ వాటర్ గ్రాసెస్ ఫ్రమ్ గ్రోయింగ్. ఇక్కడ కేవలం ఆల్గే ఉండడం, ఆల్గే చచ్చిపోవడం, తర్వాత మైక్రోఆర్గానిజమ్స్ దాని మీద యాక్ట్ చేయడం, ఆక్సిజన్ తగ్గిపోవడం, చేపలు చచ్చిపోవడం అదొక్కటే పాయింట్ కాదు. కొన్నిసార్లు మొక్కలు సముద్రం అడుగు భాగంలో కూడా పెరుగుతూ ఉంటాయి. కానీ అలా పెరగాలి అని అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏ ప్లాంట్ పెరగాలి అని అన్నా సన్ యొక్క లైట్ దాన్ని రీచ్ అవ్వాలి, సూర్యరశ్మి దానిని తాకాలి, అప్పుడే అది ఫోటోసింథసిస్ చేస్తుంది, దాని యొక్క ఆహారాన్ని అది తయారు చేసుకుంటుంది. కానీ ఎప్పుడైతే నాచు అనేది దాని యొక్క సర్ఫేస్ ఉపరితలం మీద ఫామ్ చేస్తుందో అప్పుడు ఆ సన్లైట్ని అది కిందకి వెళ్ళనివ్వదు. సో సన్లైట్ ఇప్పుడు కిందకి వెళ్ళట్లేదు, మొత్తం ఆల్గే కవర్ చేసేస్తుంది కాబట్టి ఆల్గే సన్లైట్ని ఉపయోగించుకుంటుంది, వాటర్లో న్యూట్రియంట్స్ని యూస్ చేసుకుంటుంది, బాగా పెరుగుతుంది. కానీ కింద ఉన్న మొక్కలు చచ్చిపోతాయి, బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద సన్లైట్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ దేర్ ఓన్ ఫుడ్. అగైన్ అప్పుడు ఆ మొక్కలు చచ్చిపోతాయి, మళ్ళీ వాటిని డీకంపోజ్ చేయడానికి మళ్ళీ సేమ్ యాక్షన్ జరుగుతుంది. సో ఇన్ ఎనీ విచ్ వే చూసుకున్నా అక్కడ ఆక్సిజన్ అనేది ఉండట్లేదు, బికాస్ ఆఫ్ విచ్ ద క్రియేషన్ ఆఫ్ డెడ్ జోన్. In turn, the animals that depend on these grasses for food and shelter suffer as well. సో ఒకటి సన్లైట్ కిందకి వెళ్ళట్లేదు కాబట్టి ఈ మొక్కలు సరిగ్గా పెరగలేవు కదా. సో ఏ చేపలు లేదు ఏ జీవులు అయితే ఆ మొక్కలను ఆహారంగా చేసుకొని బతుకుతున్నాయో ఒకవేళ అవి అక్కడే ఉండేవైతే వాటికి షెల్టర్కి ఇబ్బంది, వాటి ఆహారానికి ఇబ్బంది. ఇప్పుడు అవి ఎట్లా బ్రతుకుతాయి? సో అందుకని ఈ ఎనీ విచ్ చూసుకున్నా సరే అది చావుకే దారి తీస్తుంది. హ్యూమన్ యాక్టివిటీస్ మెయిన్లీ కాజ్ దీస్ ఎక్సెస్ న్యూట్రియంట్స్ to be washed into the ocean, which is why dead zones are often located near inhabited coastlines. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇలాంటి ప్రాంతాలు ఎక్కువ ఎక్కడగా ఉంటాయంటే తీర ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. వై? ఒకవైపు మానవుడు నేల మీద అట్లాగో ఉంటున్నాడు, మానవుడు చేసే కార్యకలాపాల్లో వన్ ఆఫ్ ది మేజర్ ఆస్పెక్ట్ అగ్రికల్చర్, వ్యవసాయం. తను ఉపయోగిస్తున్న ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి మోస్ట్లీ మొక్కలు ఉపయోగించుకోలేవు. మన అవసరానికి మించి ఎక్కువగా ఎరువులు ఉపయోగించేస్తున్నా అవన్నీ వాష్ అవుట్ అయిపోతాయి. అలానే హెవీ రెయిన్ఫాల్, వర్షపాతం ఎక్కువగా వచ్చినప్పుడు ఇంజనరల్గా లీచింగ్ అనేది బాగా నార్మల్గానే జరుగుతుంది. సో అలా జరగడం వల్ల ఈ ఎనీ విచ్ అలానే పొల్యూటెంట్స్ కూడా వెళ్ళడం వల్ల అవన్నీ కూడా వాటర్ బాడీస్లోకి వెళ్ళిపోయి ఆ వాటర్లో న్యూట్రియంట్ కంటెంట్ని పెంచేసి జరగాల్సింది జరుగుతోంది. అలానే ఒక్కసారి ఈ డెడ్ జోన్ ఏర్పాటు అయిన తర్వాత మిగిలిన ఎన్నో ఫ్యాక్టర్స్, దాని యొక్క సైజ్ ఎంత ఉండాలి, అలానే అది ఎంత కాలం పాటు ఉంటుంది అనేది కూడా డిటర్మిన్ చేస్తుంది. ఒకవేళ మనం ఉదాహరణకి తీసుకుంటే wind can mix oxygen from the surface into deeper water and help break up dead zones. ఒకవేళ మన ఉదాహరణకి ఒక మరణ ప్రాంతం ఏర్పాటు అయ్యింది అని అనుకుందాం. ఇప్పుడు ఆ మరణ ప్రాంతాన్ని బ్రేక్అవుట్ చేయాలి అని అంటే దాన్ని మళ్ళీ నార్మల్ చేయాలి అని అంటే ఆ వాటర్లో ఆక్సిజన్ ఎక్కువగా ఉండాలి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే విండ్ ఏదైతే మూవ్ అవుతూ ఉంటుందో అలా మూవ్ అయ్యేటప్పుడు వాటర్లోకి ఆక్సిజన్ని మిక్స్ చేసేలా చేస్తుంది, డిజాల్వ్ అయ్యేలా, కరిగిపోయేలా చేస్తుంది. సో అలా చేయడం వల్ల కొన్నిసార్లు డెడ్ జోన్ని మళ్ళీ రివర్స్ చేయొచ్చు. కానీ విండ్ మూమెంట్ లేకపోతే సేమ్ ఆ డెడ్ జోన్ అలానే ఉండిపోతుంది.
Hot temperatures can make dead zones worse by warming a layer of surface water that blocks colder, denser water below where oxygen from the surface can't mix in. ఒకటి, విండ్ మూవ్ అవుతూ ఉంటే అది ఆక్సిజన్ని మిక్స్ అయ్యేలా చేస్తుంది, దట్స్ ఫైన్. కానీ విండ్ మూవ్ అయినా అవ్వకపోయినా ఒకవేళ అక్కడ వాతావరణ పరిస్థితులలో భాగంగా ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్ ఎక్కువగా ఉంటే సర్ఫేస్ వాటర్ ఏదైతే టాప్ లేయర్ ఆఫ్ వాటర్ ఉందో అది ఎక్కువగా హీట్ని రిసీవ్ చేసేసుకుంటుంది, బికాస్ ఆఫ్ విచ్ అది వేడిగా ఉంటుంది. కానీ కింద ఉన్న వాటర్ ఏమో చల్లగా ఉంటుంది. 4 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వాటర్కి మ్యాక్సిమం డెన్సిటీ వచ్చేస్తుంది, కానీ పైన ఉన్న వాటర్ ఏమో ఎక్కువ వేడిగా ఉంది కాబట్టి కోల్డ్ వాటర్ దాని కింద ఉంటుంది, అది డెన్సీగా ఉంటుంది. సో ఇప్పుడు బికాస్ ఆఫ్ విచ్ ఆక్సిజన్ కిందకి వెళ్ళలేదు, బికాస్ కింద ఉన్న లేయర్ డెన్స్గా ఉంది కాబట్టి. కానీ దాని కింద ఉన్న మొక్కలు లేదా దాని కింద ఉన్న చేపల పరిస్థితి ఏంటి, వాటికి ఆక్సిజన్ దక్కదు. హెవీ రెయిన్ఫాల్ ఇంక్రీజెస్ ద అమౌంట్ ఆఫ్ పొల్యూషన్ వాష్డ్ ఇంటూ వాటర్ వేస్. ఎంతో భారీ సంఖ్యలో భారీ పరిమాణంలో ప్లాస్టిక్కే సముద్రాల్లోకి వెళ్ళిపోతుంది అని అంటే ఈ గాలిలో ఉండే పొల్యూటెంట్స్, నేలలో ఉండే పొల్యూటెంట్స్ ఈజీగా వెళ్ళిపోతాయి, రైట్? సో అట్లా మనిషి చేసే వ్యవసాయం, ఉపయోగించే ఎరువులు, క్రియేట్ చేసే కాలుష్యం, ఇలా ఎటు చూసుకున్నా సరే అది ఇంజనల్గా సాధారణంగా ఏర్పడుతోంది బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ అని అనుకుంటే మనిషి చేసే కార్యక్రమాలు దాన్ని ఇంకా ప్రోత్సహిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే చేపలు భారీ సంఖ్యలో చచ్చిపోతున్నాయి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే చాలామంది అనొచ్చు దీనివల్ల మనకు ఒరిగేది ఏమిటి అని. మనలో చాలామంది చేపలను తింటారుగా, ఎస్పెషల్లీ తీర ప్రాంత ప్రజలు, కోస్టల్ ఏరియాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా చేపల మీద ఆధారపడతారు కదా ఆహారానికి. ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో చేపలు మరణిస్తున్నాయి అని ఆ చేపలను ఒకవేళ తీసుకొస్తే ఫర్ ఎగ్జాంపుల్, లేదు ఇన్ జనరల్గా అయినా సరే మనకి అన్ని పోషకాలు బాగా ఇచ్చి మనల్ని పెంచితే మనం ఆరోగ్యకరంగా ఉంటాం. మనకి ఏ పోషకాలు ఇవ్వకపోతే మనం కుపోషితులు అవుతాం. ఇన్ ద వెరీ సేమ్ వే చేపకి ఆక్సిజన్ సరిగ్గా దక్కక అది ఒకవేళ పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు దాని బాడీలో కూడా ప్రాపర్గా ఉంటున్న కండిషన్ లేదు. అనారోగ్యమైన చేపను తింటే మనకు ఆరోగ్యం వస్తుందా? రాదు. సో ఈ విషయంలో చూసుకుంటే కనుక మెరైన్ ఎకానమీ అనేది ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఆఫ్ కోర్స్ దీన్ని మనం ఏదో ఒక విధంగా హ్యూమన్ యాక్టివిటీస్, ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ పరంగా కంట్రోల్ అయితే చేయాలి. బట్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, డెడ్ జోన్, మరణ ప్రాంతం. సో చూసారు కదా డెడ్ జోన్ అంటే ఏంటి, మరణ ప్రాంతం ఏ విధంగా సంభవిస్తుంది అని. నీటిలో ఉన్న పోషకాలు ఎక్కువ అవడం వల్ల నాచు బాగా ఎక్కువగా పెరుగుతుంది. నాచు బాగా ఎక్కువగా పెరగడం వల్ల సన్లైట్ అనేది లోపలికి వెళ్ళదు. దేని లోపలికి? నీటి లోపలికి వెళ్ళదు. నీటి లోపలికి సన్లైట్ వెళ్ళకపోవడం వల్ల అండర్ వాటర్లో పెరిగే ప్లాంట్స్ పెరగలేకపోతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వాటిని ఆహారం పరంగా అలానే షెల్టర్ పరంగా ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్న జంతువులు బ్రతకలేని పరిస్థితి. అలానే నాచు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఒక పాయింట్ ఆఫ్ టైం వాటికి కూడా ఆక్సిజన్ దక్కక అవి చనిపోతాయి. అవి చనిపోయిన తర్వాత ఇంజనల్గా అండర్ వాటర్ ప్లాంట్స్ అయినా లేదు ఈ నాచ్ అయినా అవి చనిపోయిన తర్వాత మైక్రో ఆర్గానిజమ్స్ వాటిని డీకంపోజ్ చేయాలి. అవి డీకంపోజ్ చేయాలన్నా మళ్ళీ ఆక్సిజన్ కావాలి. ఒకవైపు చేపలు ఎలాగో ఆక్సిజన్ యూజ్ చేసుకుంటున్నాయి, ఇప్పుడు ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఆక్సిజన్ యూజ్ చేస్తే అప్పుడు చేపలకు ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తాయి? సో ఇట్లా ఆల్గే చచ్చిపోతుంది, ప్లాంట్స్ చచ్చిపోతున్నాయి, చేపలు చచ్చిపోతున్నాయి, అలా అనారోగ్య చేపలు తిని మనుషులు కూడా చచ్చిపోతున్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ లుకింగ్ లైక్ ద ఫైనల్ డెస్టినేషన్. ఏది ఏమైనా సరే ఈ సమాచారం మీరు తెలుసుకుని మీకంటూ ఒక అవగాహన తెచ్చుకున్నారు అని నేను భావిస్తున్నాను. ఈ డెడ్ జోన్కి సంబంధించి మరింత మందికి మీరు ఈ సమాచారాన్ని పంపించి వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి, అలానే కామెంట్ సెక్షన్లో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని అందించండి. అలానే ఏపీ డిఎస్సికి సంబంధించి, ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి, టీజీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ఏవైతే కోర్సెస్ ఉన్నాయో వాటికి సంబంధించి అప్టేక్ జాబ్స్లో ఒకసారి చెక్ ఇన్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే 9133449696కి కాల్ చేయండి. మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండండి, అలానే ఆరోగ్యంగా ఉండండి. సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో వస్తున్న సమాచారం చూస్తూ ఉండండి, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.